ఓం శ్రీ మహాగణాధిపతియే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతమూర్తిం శ్రీ చంద్రశేఖర గురు ప్రణమాముదాన్వహం. అందరికీ నమస్కారం. నేను మీ కౌసల్యన్ మళ్ళీ ఈ వీడియోలో తిరిగి కలుస్తున్నాను. శ్రీ 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 చంద్రశేఖర సరస్వతి స్వామివారు 1919లో కాశీయాత్ర ప్రారంభించిరి. ఆ యాత్ర 21 సంవత్సరములకు పూర్తి అయినది. చాలా విస్తారంగా 21 సంవత్సరములు ప్రయాణం చేస్తూ ఎన్నో క్షేత్రాలు, నదులు, దేవాలయములు దర్శిస్తూ వాటి ప్రాముఖ్యత, విశేషాలను వివరిస్తూ చాలా శ్రద్ధతో మహాపరివ ఎంతోమంది పరివార జనంతో చాలా విస్తారంగా ఈ కాశీయాత్ర 21 సంవత్సరాలు సాగినది. ఈ కాశీయాత్రకు ఎందరో మహానుభావులు మరియు శిష్యులు చాలా కైంకర్యం చేశారు. మహాపెరివ 1919లో కాశీయాత్రకు బయలుదేరారు. దానికి 7-8 సంవత్సరముల ముందే ఒకరు పైలట్ విజిట్ అనగా ప్రయోగాత్మక సందర్శనం చేసి ఎలా వెళ్ళాలి, ఎక్కడ బస చేయాలి మొదలగు వివరములు కనుగొనుటకు ఒక భక్తుడు వెళ్ళారు. ఆయన గురించి మనం చాలా తెలుసుకోవాలి. ఆయన పేరు తెన్కాశి అనంతకృష్ణ శర్మ. పెరీవ ఈ అనంతకృష్ణ శర్మకు దారి తెన్నులు, అక్కడ పరిస్థితులు అన్నీ తెలుసుకుని రమ్మని పంపించారు. మహాపెరివ కాశీయాత్ర పైలట్ విజిట్ బయలుదేరడానికి ముందు ఆయన చాలా మంది శిష్యులు ఎంతో ఉత్సాహంతో ముందుకొచ్చారు. అది సాధారణమైన ప్రయాణం కాదు, సరదాగా మఠం ఖర్చుతో వెళ్ళి రావడానికి. మహాపెరివ ఆ ప్రయాణానికి 10 షరతులు పెట్టారు. ఆ షరతులు వింటే ఆశ్చర్యం కలుగుతుంది. ఇలాంటివి పెరీవ తప్పితే ఇంకా ఎవరూ ఆలోచించలేరు అని. ఆ షరతులు విన్న అందరూ ఎవరికి వారే జారుకున్నారు. ఒక్క అనంతకృష్ణ శర్మ తప్పితే ఎవరూ ముందుకు రాలేదు. ఆ షరతులు ఏమిటి అనగా, మొదటి షరతు కుంభకోణం నుంచి కాశీ వరకు నడిచే వెళ్ళాలి. రెండవ షరతు ఒంటరిగానే వెళ్ళాలి. వారికి కావలసిన భోజనం వారే తయారు చేసుకోవాలి అనగా స్వయం పాకం చేసుకోవడం. మూడవ షరతు స్వయం పాకం చేసుకోవడానికి కావలసిన భిక్ష తీసుకోవచ్చు అనగా బియ్యం, గోధుమ పిండి, కూరగాయలు పదార్థములను తీసుకొనవచ్చు. కానీ అవి వండినవి కావు, వారే వండుకొని తినవలను. బ్రహ్మచారి కాబట్టి స్వయం పాక ధర్మం, భిక్షాటన ధర్మం ఇక్కడ మహాపరివ ప్రవేశపెట్టారు. ఇది మన సనాతన హిందూ ధర్మంలో ఒక బ్రహ్మచారి పాటించాల్సిన నియమాలు. 4వ షరతు కాఫీ టీలు సేవించకూడదు. అసలు మనమందరం కాఫీ టీలకు బానిసలైపోయాం. 5వ షరతు వంట చేసుకోవడానికి చాలా కొన్ని గిన్నెలే తీసుకుని వెళ్ళాలి. చాలా తక్కువ బరువుతో వెళ్ళాలి. ఎందుకంటే పోర్టర్ లేడు కదా, అందుకని. నిజంగా ఈ షరతు మన మోక్ష సాధనకు చాలా ఉపయోగపడుతుంది. 6వ షరతు ఎవరి దగ్గర డబ్బు లేదా సొమ్ములు యాచించకూడదు లేదా తీసుకొనరాదు. కాశీ వెళ్ళే వరకు ఆహార పదార్థాలు తీసుకొనవచ్చును. 7వ షరతు ఒక్కో రోజు ఒక ఊరిలో బస చేయాలి అనగా ఒక రాత్రి బస చేసి మరునాడు బయలుదేరి ముందుకు వెళ్ళాలి. ఏదైనా అనారోగ్యంగా ఉంటే 2-3 రోజులు ఆ ఊరిలోనే బస చేయవచ్చు. ఆ తర్వాత ప్రయాణం సాగించాలి. 8వ షరతు జగద్గురువు శంకరాచార్య కాంచీమఠం మహాపెరివ ఆజ్ఞ మేరకు ఈ యాత్ర చేస్తున్నాను అని మౌఖికంగా లేదా ఓరల్గా చెప్పుకొనవచ్చును. కానీ మఠం నుంచి ఎలాంటి ఉత్తరం కానీ అధికార పత్రం కానీ ఇవ్వబడదు. 9వ షరతు మఠం నుంచి సెల్ఫ్ అడ్రస్డ్ పోస్ట్ కార్డ్స్ చాలా ఇస్తారు, కాపీయింగ్ పెన్సిల్తో సహా. ముందు రోజున బస చేసిన ఊరు గురించి, దారి గురించి, నీరు వసతి గురించి, అచ్చటి జనాల గురించి అన్నీ వివరంగా వ్రాసి మఠానికి పోస్ట్ చేయాలి. ఇలా ప్రతి ఊరి నుంచి ముందు రోజు బస చేసిన ఊరి వివరములు ఆ పోస్ట్ కార్డులో వ్రాయాలి. ఈ రోజుకి ఈ పోస్ట్ కార్డ్స్ కాంచీ మఠంలో ఉన్నాయి. 10వ షరతు
కాశీ నుంచి తిరిగి వెళ్ళేసరికి హిందీ మాట్లాడడం పూర్తిగా నేర్చుకోవాలి. తిరిగి వచ్చేటప్పుడు రైల్లో రావచ్చును. కాశీ శంకర మఠం వారు టిక్కెట్ తీసిస్తారు. ఈ అనంతకృష్ణ శర్మ గొప్పదైన గురుభక్తితో కాశీకి వెళ్ళి తిరిగి వచ్చారు. అప్పుడు ఇతని వయస్సు 20 సంవత్సరములు. అనంతకృష్ణ శర్మ షరతులు విధించినది నా గురువే, ఆ గురువే నన్ను చూసుకుంటారు అని ఎంతో భక్తి శ్రద్ధతో యాత్ర పూర్తి చేశారు. ఈయన కాశీకి చేరుటకు 6 నెలలు పట్టింది. అదే కాశీయాత్ర మహాపెరివా 21 సంవత్సరములు చేశారు. మహాపెరివా చరిత్రలో అనంతకృష్ణ శర్మ పేరు చిరకాలం నిలిచిపోయింది. ఆ తర్వాత రోజుల్లో మహాపెరివాకి ఎంతో కైంకర్యం చేశారు. మరియు పెండ్లి చేసుకుని పిల్లాపాపలతో ఉన్నారు. సన్యాసులు లేక పీఠాధిపతులు ఎప్పుడూ ప్రయాణాలు చేస్తూ క్షేత్రాలు, దేవాలయాలు దర్శిస్తూ ప్రజలకు హితబోధ చేస్తూ ఉండాలి. ఎందుకని? వారు ఒక ప్రదేశంలో చాలా రోజులు బస చేస్తే ఆ చుట్టుపక్కల ప్రదేశం మీద, ప్రజల మీద బంధపాసం పెరుగుతుంది. సన్యాస దీక్ష వహించిన వారు ఒక చాతుర్మాసం మటుకు ఒక ప్రదేశంలో బస చేయవచ్చును. ఆషాఢ మాసం, శ్రావణ మాసం, భాద్రపద మాసం మరియు కార్తీక మాసం. ఎందువలనంటే ఆ మాసంలో ఎక్కువ వానలు కురుస్తాయి, ఎన్నో కొత్త జీవరాశులు పుడతాయి. వాటిని తొక్కడం వల్ల హింస పెరుగుతుంది. ముఖ్యంగా ఒక సన్యాసి పాటించవలసినవి 3 నియమాలు. 1 అహింస, 2వది బ్రహ్మచర్యం, 3వది ఎలాంటి వస్తువు మీద ఆశ లేకుండా ఉండడం. ఈ చాతుర్మాస వ్రతానికి ఆహార నియమాలు 4 మాసంలో 4 ఉన్నవి. మొదటి నెలలో ఎలాంటి కాయగూరలు, పండ్లు స్వీకరించరాదు. 2వ మాసం పెరుగు స్వీకరించకూడదు. 3వ మాసం పాలు విసర్జించడం. 4వ మాసం ఎలాంటి పప్పు దినుసులు స్వీకరించరాదు. ఇలాగా 4 మాసముల వ్రతం పాటించాలి. ఈ చాతుర్మాస వ్రతం మహాపెరివ మిగులు భక్తి శ్రద్ధలతో పాటించేవారు. ఈ చాతుర్మాస వ్రతం ఆషాఢ మాసం వ్యాస పూర్ణిమతో మొదలై కార్తీక మాసం వరకు సాగుతుంది. 1919లో మహాపెరివ వేపత్తూరులో చాతుర్మాస వ్రతం చేశారు. ఆ తర్వాత మహాపెరివ చాలా విస్తారంగా వేదారణ్యం, నాగపట్టణం చుట్టుపక్కల చిన్న చిన్న గ్రామాలు, ఎన్నో దేవాలయాలు దర్శిస్తూ ప్రజలకు దర్శనం ఇస్తూ వారికి అనుగ్రహం కలుగజేస్తూ ముందుకు సాగేవారు. మనం ఈ భారతదేశంలో పుట్టినందుకు చాలా గర్వించాలి. మన చుట్టూ ఎన్నో దివ్యక్షేత్రాలు, దేవాలయాలు, పుణ్యనదులు, తీర్థములు ఉన్నాయి. మహాపెరివ మన వేద శాస్త్రంలో ఏ విధంగా ఇవ్వబడిన ధర్మము, మడి ఆచారములు అవన్నీ తూచా తప్పకుండా పాటిస్తూ 21 సంవత్సరములు కాశీయాత్ర చేశారు. మహాపెరివ దర్శించిన క్షేత్రాలు, ఊర్లు, దేవాలయాలు, నదులు, తీర్థములు, సముద్రములు ఇన్ని అన్నీ అని చెప్పలేము. ఆయన ధర్మ సంరక్షణకే అవతరించిన మహాపురుషుడు. అన్నీ మన ధర్మాల్లో, వేదాల్లో ఉన్నట్లు తూచా తప్పకుండా తన జీవితకాలం పూర్తిగా పాటించారు. ఆయనని సందర్శించే వారిలో అతి సామాన్యులైన గ్రామీణులతో పాటు ఆ ప్రాంత ప్రముఖులు కూడా ఉండేవారు. ఆయనతో కొద్దిసేపు గడిపి ఆయన ఆశీస్సులు పొందడానికి రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు, రాజులు, రాణులు, విదేశీయులు, ప్రభువులు, కూలీనులు ఇలా ఎంతోమంది విచ్చేసేటివారు. భక్తులను అనుగ్రహించడంలో మహాపెరివ అవలంబించే మార్గాలు పలు విధాలు. అవి ఆయా భక్తుల యొక్క తరతమ భేదాలు పైన, వారి సంస్కార బలం పైన ఆధారపడి ఉంటాయి. కొందరికి అనుష్ఠానం ద్వారా, కొందరికి మంత్రోపదేశం ద్వారా, కొందరి సాక్షాత్ దర్శనం ద్వారా, కొందరికి దర్శనంతో పని లేకుండా స్వప్న దర్శనంతో అనుగ్రహం, ఇలా ఎన్నో ఉన్నాయి. పరమాచార్యుల వారు ఎంతో మహాజ్ఞాని, దూరదర్శిని. వారు మనిషిని చూడగానే వారి గురించి తెలియజేయడం, వారి కష్టాలు తొలగించి వారికి చాలా సులభమైన మార్గములు సూచించేవారు. ఒకసారి మహాస్వామి వద్దకు ఒక భక్తుడు వచ్చి, స్వామి, నేను గాయత్రి మంత్రం నేర్చుకుని అనుష్ఠానం చేద్దామని అనుకుంటున్నాను, మంత్రోపదేశం చెయ్యండి అని ప్రార్థించాడు. కానీ అతడు
బ్రాహ్మణ కులమునకు చెందినవాడు కాదు. అతనిని పరమాచార్యుల వారు పరామర్శించి, నీకు ఎంతమంది పిల్లలు అని అడిగారు. దానికి ఆ వ్యక్తి తనకు 3 ఆడపిల్లలు అని చెప్పాడు. అప్పుడు మహాస్వామి అన్నారు, నీ పిల్లలకి గాయత్రి, సావిత్రి, సంధ్య అని పేర్లు పెట్టి పిలువు, అది ఏ గాయత్రి మంత్రం అని మహాస్వామి సెలవిచ్చారు. అది విన్న అతడి భక్తులను మిగులు ఆశ్చర్యపరిచింది. మహాస్వామి ఎవరినీ నొప్పించకుండా అనుగ్రహం ప్రసాదించేవారు. ఇదే ఆయన ప్రత్యేకత. కాంచీపురంలో ఒక అధికారి ఉండేవాడు. అతడు అన్యమతస్థుడు, కానీ అతనికి మహాపెరివాని భక్తితో నమ్మేవాడు. ఒకసారి అతని భార్య చాలా కడుపు నొప్పితో బాధపడేది. కడుపులో కాయ కాసిందని డాక్టర్లు చెప్పారు. అతను చాలా వ్యధతో మహాస్వామి దర్శనానికి వెళ్ళాడు. ఆ సమయంలో మహాస్వామి కాంచి గుడిలో కన్నులు మూసుకుని కూర్చుని ఉన్నారు. కొంచెంసేపు అయినాక ఆయన కన్నులు తెరిచి అధికారికి తన చేతిలో ఉన్న ఏలక్కాయల మాల తన శిష్యునితో ఇప్పించారు. కొద్ది రోజులకి ఆయన భార్య డాక్టర్ వద్దకు వెడితే ఆ కాయ కరిగిపోయిందని చెప్పారు. వారు చాలా ఆశ్చర్యపోయారు. ఇంకా కొద్ది రోజులు అయిన తర్వాత అధికారి కుమారుడి పేపర్లో రిజల్ట్స్ వచ్చాయి. అవి సరిగా చూసుకోకుండా ఆ పిల్లవాడు ఫెయిల్ అయినాను అనుకొని ఇంట్లోంచి ఎటో వెళ్ళిపోయాడు. ఆ అధికారి ఎంతో దిగులుతో పెరియవాని దర్శించాడు. పెరియవా, నీ కొడుకు తిరిగి వస్తాడు ఇంటికి అని చెప్పారు. అదే విధంగా ఆ పిల్లవాడు 3 నెలల తర్వాత తిరిగి వచ్చాడు. మంచి మార్కులతో పాస్ అయినాడు. ఆ అధికారికి ఒకటే సంతోషం. ఈ రోజుకి ఆ ఏలక్కాయల మాల వారి ఇంటిలో ఉన్నది. ఎవరైనా గురువుని నమ్మి ఆశ్రయిస్తే వారి అనుగ్రహం ఎల్లప్పుడూ మనకి ఉంటుంది. హరహర శంకర, జై జై శంకర. మరో వీడియోలో ఆసక్తికరమైన విశేషాలతో కలుద్దాం.